మధ్య బంగారంను కొనుగోలు చేసిర్రు, వెండిని కొనుగోలు చేసిర్రు, వాళ్ళందరూ మిత్రు గారి దగ్గరకు వస్తే వాళ్ళందరికీ సాయం చేస్తానని చెప్తున్నారు. నమస్కారం. అయితే ఈరోజు ఇప్పుడు ముఖ్య విషయం ఏమన్నదంటే తాండూరులో గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్ వాళ్ళు వినియోగదారులను పూర్తిగా మోసం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, ఒక వ్యక్తికి 21 క్యారెట్లు అని చెప్పి ఆర్నమెంట్ 21 క్యారెట్లు అని చెప్పి ఏం చేశారంటే అది 18 క్యారెట్లు వచ్చినట్లు ఆయన తెలియజేసిండు. మరి ఇక్కడ ప్యూరిటీ టెస్ట్ కోసం ఏం లేదు. మన మిత్రు గారు ఉన్నారు, మరి మిత్రు గారు ఇక్కడ ఏదైతే ప్యూరిటీ టెస్ట్ ఉన్నదో తాండూరులో లేదు, కానీ వీళ్ళు మాత్రం ఏదేదో తప్పుడు ప్యూరిటీ టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా మన మిత్రు గారికి కూడా కొంతమంది వాళ్ళ బంజారా కమ్యూనిటీ వాళ్ళు ఫోన్ చేశారట. ఏంది మిత్రు అది ఫోన్ చేసి చెప్పిర్రు, వాళ్ళేమో 24 క్యారెట్ ఉన్నది, దీన్ని ఒకసారి చెక్ చేయాలి అని అన్నారు. అయితే నేనేమంటున్నా, ఆ బంగారమా కాదది, అందుట్లో కల్తీ ఉంది ఖచ్చితంగా, కాబట్టి దాన్ని ఒకసారి టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది అంట నేను. అయితే మన మిత్రు గారు ఏమంటున్నారంటే ఈ కేవలం వాళ్ళ కమ్యూనిటీ మాత్రమే కాకుండా అందరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మధ్య బంగారంను కొనుగోలు చేసిరో, వెండిని కొనుగోలు చేసిరో వాళ్ళందరూ మిత్రు గారి దగ్గరకు వస్తే వాళ్ళందరికీ సాయం చేస్తానని చెప్తున్నారు. అయితే ఇతని అడ్రస్ ఏమన్నా అంటే హైదరాబాద్ రోడ్కు ఏదైతే బషీర్మియా తాండా ఉన్నదో అక్కడ ఒక కమాన్ దగ్గరనే ఒక బండల షాప్ ఉంటుంది, అక్కడ ఉంటారు. అయితే అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమన్నదంటే వాళ్ళు ఎవరైతే గోల్డ్ షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏదైతే బంగారం అని ఇస్తున్నారో మనం తీసుకొని పోతున్నాం, కానీ అది బంగారమేనా, అది ప్యూరా కాదా అన్నది మనకు తెలియదు. అయితే ఈ విధంగా అమాయకులను చేసి వీళ్ళు మోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన మిత్రు గారు ఏమంటున్నారంటే మరి మీ కార్యాచరణ ఏమున్నది మిత్రు ముందల ఈ ఆర్నమెంట్ వాళ్ళతో? వాళ్ళు గోల్డ్ అంటే ఇస్తున్నారు, నేనేమంటున్నా అంటే గోల్డ్ అంటే కన్ఫర్మ్ ఎట్లా చేస్తాము, కాబట్టి 24 క్యారెట్ని అందుట్లో కనీసం లేదా సగం కలిపే చేస్తున్నారు వాళ్ళు. గోల్డ్ కలిపి చేస్తున్నారు ఖచ్చితంగా. అందుకనే ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. మనం ఏదైతే మేము ఒకటే మా బంజారా సోదరులే కాకుండా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గోల్డ్ అయితే అవసరము, కానీ అది సిల్వరా గోల్డ్ అనేది ఎట్లా తెలుస్తుంది? అవును. అయితే ఈ మధ్య జరిగిన ఆ సంఘటన దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే తాండూరుకు చెందిన వ్యక్తి ఆల్రెడీ టెస్టులు తీసుకొని వచ్చిండు, పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక్కడే కాకుండా రోజు ఎంతోమంది వినియోగదారులు అక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఎంతమంది మోసపోతున్నారు అంటే 21 క్యారెట్లకు 18 క్యారెట్లు అన్నప్పుడు 3 అంటే కనీసం ఒక్కొక్క తులంకు 30,000 వరకు, దాదాపు 20,000 వరకు లాస్ అవుతున్నారు. మళ్ళీ అమ్మడానికి పోతే మళ్ళీ అది ఇంకా తక్కువ చేసుకొని తీసుకుంటారు వాళ్ళు. అంటే చాలా లాస్ అయిపోతున్నారు. కరెక్ట్ రేట్ ఇస్తున్నారు, వాళ్ళు తీసుకునేటప్పుడు మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటారు అంటే 9% ఎంతో కట్ చేసుకొని దగ్గర మన 1,50,000 తీసుకుంటే వాళ్ళు తీసుకునేది ₹1,00,000 మన దగ్గర నుంచి తీసుకుంటారు. మరి దీనికి దాని తేడా ఏమున్నది? ఇచ్చేది వాళ్ళే కదా, మరి ఇచ్చేటప్పుడు ఏమో అట్లా ఇస్తున్నారు, కొనేటప్పుడు అలాగా, అమ్మేటప్పుడు ఇంకోలాగా చేసి ఈ విధంగా చాలా మోసం చేస్తున్నారని చెప్తున్నాడు. అయితే ఈ విధంగా మన మిత్రు గారు ఏమంటున్నారంటే ఇంకా వీళ్ళను ఉపేక్షించేది లేదు, వీళ్ళను ఏ విధంగానూ వదిలిపెట్టబోము. ఈ విధంగా మా దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత మరి వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని వస్తామని మన మిత్రు గారు చెప్తున్నారు. ఏం ఖచ్చితంగా మన దగ్గర నాకు 5-6 మంది ఫోన్ చేసి ఖచ్చితంగా ఎవిడెన్స్ తీసుకొని బయట పెడతాం. అయితే ఇక బంగారము గోల్డ్ షాప్ లో అంటే సిల్వర్ షాప్ లో వాళ్ళని మీరు వదిలిపెట్టబోము అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు టిప్పు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందో వీళ్ళు ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలి. జరిపిన తర్వాత ఈ ప్యూరిటీ టెస్ట్ వాళ్ళ దగ్గర లేదే లేదు, మా దగ్గర అసలు వీళ్ళకి అసలు అర్హతనే లేదు చేసేది, కానీ వీళ్ళు మేము చేసినాము కరెక్ట్ 24 క్యారెట్ ఉంది అంటని ఆ ఉద్దేశంతో ఇస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఏదైతే తాండూరులో ప్యూరిటీ టెస్ట్ చేస్తారో ఇప్పుడు నేను గోల్డ్ తీసుకోపోతా, నాది గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేయరు, అసలు లేనే లేదు. కాబట్టి ఆ ప్యూరిటీ టెస్ట్ చేసేది గిట ఖచ్చితంగా ఆ మిషన్ గిట క్లోజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే వీళ్ళు ప్యూరిటీ టెస్ట్ చేసేది లేదో దాన్ని వీళ్ళు ఏదైతే షాప్స్ వాళ్ళు పోతేనే చేస్తారు, మనము ఏదైతే బాధితులం పోతామో చేయరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బాధితులు పోయినప్పుడు చేయనప్పుడు వాళ్ళ షాప్స్ వాళ్ళే ఏదో ఒకటి దొంగచాటుగా చేసుకుంటున్నారు, కాబట్టి దాన్ని ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. మిత్రు గారు నిజానికి ఇక్కడ తాండూరులో ప్యూరిటీ టెస్ట్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ లేకుండా వీళ్ళు దొంగచాటుగా ఈ ప్యూరిటీ టెస్ట్ చేసి వినియోగదారులకు అంటగడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మనకు. అయితే వినియోగదారుల నుంచి ఏవైతే మీకు కొంతమంది ఫోన్లు చేశారని చెప్తారో వాళ్ళందరూ ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు కనుక అటువంటిది
అటువంటి ఏదైతే ప్యూరిటీ టెస్ట్ సెంటర్ ఉందో దాన్ని సీజ్ చేయాలని మీరు చెప్తున్నారు. అవును.